మిస్ట్గా పనిచేద్దాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చింది 5 ఏళ్లు 250 పెంచుకుంటూ పోయారు. ఈరోజు మనం ఆలోచించింది ఒకేసారి 1000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాం. దానికి కూడా ఒక కారణం ఉంది. పదే మనం పెన్షన్లు ఇవ్వమని చెప్పేదే కాకుండా వాలంటీర్లు లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తామంటే ఎందుకు ఇవ్వలేమో నిరూపించడం కోసం మనం 4000 రూపాయలు పింఛను పెంచుతామని, మిగిలిన పెంచిన పింఛన్లన్నీ ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒకేసారి మనం డిస్ట్రిబ్యూట్ చేశాం. ఏ వాలంటీర్ను వాడలేదు. ప్రభుత్వ యంత్రాంగంతో సమర్థవంతంగా 100% ఒకే రోజున పూర్తి చేయగలిగామంటే అది మనం చూపించిన చొరవ. ఇది అసాధ్యమని చెప్పి కావాలని ముసలవాళ్ళని మించి ఎండల్లో ఏప్రిల్, మేలో, జూన్లో అందరినీ కూడా సచివాలయాన్ని పిలిపించి 32 మందిని చంపేసే పరిస్థితికి వచ్చారు. తిప్పి చంపేసే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా మనం ఇప్పుడే నేను చూశాను, మీరందరూ భాగస్వాములు అయ్యారు. 64 లక్షల మందికి ఇచ్చాం. అందుకే భవిష్యత్తులో కూడా మొదటి రోజున పేదల సేవలు అనే పేరు పెట్టి పేదలు మనకు గుర్తొచ్చే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ మంత్ అయితే, ఈ మంత్లో అయితే మనకు ఒక సెలవు రోజు వస్తే, హాలిడే వస్తే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎలాంటి సంఘటనలు వచ్చినా ఒక రోజు ముందే పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అది చేస్తాం. దీంట్లో ఒక రోజు అటో ఇటో ఇస్తే కాదు, కానీ దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎప్పుడూ నిలబెట్టుకుంటూ ముందుకు పోదాం. అదే మరిగా ఉద్యోగస్తులకి ఈ మధ్యకాలంలో ఎప్పుడు వాళ్ళు మొదటి తారీఖు జీతాలు తీసుకున్న సందర్భాలు లేవు. పెన్షనర్స్ పాపం వాళ్ళైతే 10వ తారీఖున 20వ తారీఖున ఓసారి 2-3 నెలలు కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. కానీ ఒకటే ఆలోచించాం, మొదటి రోజున పెన్షన్లు ఇవ్వాలనుకున్నాం, జీతాలు ఇవ్వాలనుకున్నాం. అది సక్రమంగా ఇస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇస్తామని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కమ్యూనికేషన్ అనేది చేసిన పనిని ప్రజలకు చెప్పడం. మనం చేసే పనుల్లో ఎక్కడైనా సరే చిన్న పొరపాట్లుంటే మళ్లీ దాన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేయడం. అదే సమయంలో వాళ్ళ అవసరాలు కూడా మీరు గుర్తించి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవి కాకుండా ఇంకా ప్రియారిటీ ఏమున్నాయో అవి కూడా మన మీటింగ్లో మనం మాట్లాడుకోగలిగితే అవన్నీ కూడా మనం చేసే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక చాలా భయంకరమైన యాక్ట్. ఇది వాళ్ళ ఓన్ మనుషులను పెట్టుకొని రికార్డ్స్ రాసేసే పరిస్థితి. దానికి ఒక చట్టం తీసుకొచ్చారు. ఎంఆర్ఓలు చేసే పని గవర్నమెంట్ ఎవరినో ఒక నామినేట్ చేసి ఆ రికార్డ్స్ అని కరెక్ట్ చేస్తారు. ఒకవేళ కరెక్ట్ చేసిన తర్వాత కూడా కంప్యూటరైజేషన్ కూడా వీళ్ళ మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ వాళ్ళ దగ్గర రికార్డులు పెట్టడం. దానికి మళ్లీ ట్రిబ్యునల్స్, లోకల్ కోర్టు పోయే పని లేకుండా ట్రిబ్యునల్ పెట్టి వాళ్లే జడ్జిమెంట్లు ఇవ్వడం. ఫైనల్గా హైకోర్టు పోవాలంటే ఎవరు పోతారో నాకు అర్థం కాలేదు. అందుకే ఒకటే ఆలోచించాం, ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా